తిరుమల శ్రీవారి గడ్డం క్రింద నిత్యం వెన్నెందుకు రాస్తారు? భృగు మహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుతుంది. ఆపై శ్రీ మహావిష్ణువు నర అవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు. ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమదంలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలదారును కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆ ఆవు తలపై కొడతాడు. దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు. ఆ దెబ్బ స్వామికి గడ్డం క్రింద తగిలింది. దానికి ప్రతిగానే స్వామివారికి నిత్యం గడ్డం క్రింద వెన్న పోస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పాదరక్షలు ఎందుకు అరుకుతున్నాయి? స్వామివారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి కాలంతో పాటు అరుగుతున్నాయి. దానికి కారణం శ్రీ వెంకటేశ్వరునికి భార్యపై ప్రేమ. శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తర్వాత ఈ పాదరక్షకులు ధరించి 7 కొండలు దిగి అలవేలు మంగాదేవి వద్దకి వెళ్ళి తిరిగి 7 కొండలు ఎక్కి తన స్నానానికి సుప్రభాత వేళకి చేరతాడు. అందుకే అవి అరిగిపోతుంటాయని భక్తుల నమ్మకము. తిరుమలలో పూలబావి ప్రత్యేకత ఏమిటి? అద్దాల మండపానికి ఉత్తరం వైపున ఉంది ఈ పూలబావి. స్వామివారికి సమర్పించిన తులసి, పూలమాలలు, పుష్పాలను ఎవరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడవేస్తారు. ఆపద సంభవించినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య మార్గం ద్వారానే శ్రీనివాసుణ్ణి శరణు వేడాడు. స్వామివారు ఆ సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుండి చూసి శ్రీ మహాలక్ష్మి సిగ్గుతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో చేరి భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి దాక్కుందని వరాహ పురాణం చెబుతోంది.